మీరు చాలా సందర్భాలు క్లెయిమ్ చేసుకుంటారు, నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ని, నేను రియల్ ఎస్టేట్ నా వ్యాపారం, నా బ్రతుకు తెరవది అదే చేసి వచ్చాను అని చెప్తారు. కానీ ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అంటే మీరు సాటిస్ఫై అవుతున్నారా బాగానే ఉంది అని? అంటే రియల్ ఎస్టేట్ బాగుంది, కానీ నేను ఆశించినంత మేరకు లేదు. ఇది ఈ ఒక్క నగరానికే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఒకసారి ఒక స్లో డౌన్ అనేది ఉంటుంది. కొన్ని సంవత్సరాలకు కొన్ని ఆర్థికపరమైన యుద్ధం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే డాలర్ ఫ్లక్చుయేషన్ కావచ్చు, రకరకాల ఇష్యూస్. ఈరోజు ఏఐ రావడం వల్ల చాలా కోట్ల మందికి ఉద్యోగాలు పోవడం, ఆ ఉద్యోగాలు పోతే వాళ్ళు కొనుక్కోవాల్సుకున్న పర్సనల్ ఏదైతే అంటే హౌసింగ్ స్కీమ్స్ కాబట్టి ఇట్లాంటి రకరకాల ప్రభావం ఉన్నాయి. కానీ 2021 నుంచి కంటిన్యూస్గా 2021, 22 కానీ 22, 23 కానీ ఇట్లా మీరు ఒక 7 years మీరు చూస్తే తెలంగాణలో పాత దానికంటే తక్కువ లేదు, పెరిగింది. కాకపోతే నేనెంత ఆశించే ఎంత వేగంగా నేను చేయాలనుకుంటున్నానో ఆ సిస్టమ్ లేదు. కానీ కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేటస్ని కానీ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ కూడా తగ్గలేదు. నేను చెప్పడం కాదు, కంటిన్యూస్గా క్యాగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, జిఎస్టీ మీద రిపోర్ట్స్ వస్తున్నాయి, నివేదికలు రెవెన్యూస్ చెప్తున్నాయి. సరే, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి దాన్ని ఏదో వాళ్ళే రాసి వాళ్ళే చదివి వాళ్ళే అబద్ధాలు చెప్పి అబద్ధాలు వాళ్ళే చూసుకొని వాళ్ళే నమ్మి వాళ్ళే మోసపోతుండ్రు. నేను ఎందుకు చెప్తున్నా, ఉప ఎన్నికలు ప్రజలు తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు తీర్పిచ్చారు. అయినా వాళ్ళు భ్రమలలో బతుకుతాం అంటే నాకు కావాల్సింది కూడా అదే. వాళ్ళ భ్రమలలో ఉండడమే నాకు కావాలి కదా. నా పని సులువు అవుతుంది చేసేదాన్ని. నేను ఎప్పుడు రియాలిటీలోనే ఉంటా. వైఎన్ఆర్, నీకు తెలుసు కదా బాగా, నీకు 20 సంవత్సరాల నుంచి అయితే నన్ను చూస్తున్నావు కదా. నాకు వాస్తవం అనేది వినడం నాకు ఇష్టం. వాస్తవ పరిస్థితుల మధ్యలోనే నేను ఉంటా. నేను ఊహాజనితమైన ప్రపంచంలో నేను ఉండను. ఎవరైనా ఊహించుకుంటే అది వాళ్ళ తప్పు. ఇప్పుడు వాళ్ళకి రకరకాల కోరికలు, అంటే వారసత్వ సంపద కింద, వారసత్వంలోనే విరాసత్ అంటారు తెలంగాణలో. అంటే పోలీస్ పటేలు ఉన్నప్పుడు విరాసత్ కింద వచ్చేది. మా ముత్తాత పోలీస్ పటేలు, అది మా తాతకు వచ్చింది, ఇంట్లో పెద్దోడు కాబట్టి. ఆ తాత నుంచి మా నాయనకు వచ్చింది, మా నాయన నుంచి ఎన్టీఆర్ వచ్చి తొలగించాడు. మా నాయనకు ఉన్నప్పుడు కూడా మా అన్నదమ్ములలో పెద్దోడికి వస్తుందని మేము అనుకున్నాం. విరాసత్తులు వస్తాయి, ఆస్తులు కూడా వస్తాయి. సో విరాసత్తులో నాకు ముఖ్యమంత్రి వస్తాయని కొంతమంది పాపం కలలుగా అన్నారు. వాళ్ళ కళలు చెదిరిపోయే రకాల దుఃఖంలో ఉన్నారు. ఇలా నేను అన్ని వదిలేసి ఈగల్ ఫోర్స్ అని ఒక సంస్థను తీసుకున్నాను డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి. చిన్న చిన్న స్కూళ్ళ ముందర కూడా గంజాయి చాక్లెట్లు. బిఫోర్ దట్ కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్, డ్రగ్స్ పైన మీరు చేస్తున్న పోరాటం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. దాని మీద కూడా ఆరోపణలు. మీ ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటే డ్రగ్స్తో దొరికితే అభినందించాల్సింది పోయి నన్ను తిడతారని. మేము ఫామ్ హౌస్లో దీపావళి పండుగ నాడు మేము డ్రగ్స్ పార్టీ చేసుకుంటే నువ్వు వచ్చి పట్టుకుంటావు అని. దీపావళి పండుగ నాడు చిచ్చుబుడ్ల పండుగ చేసుకోవాలనా? దీపావళి పండుగ దేం పండుగ? చిచ్చుబుడ్ల పండుగ, అవునా? నువ్వు చిచ్చుబుడ్లు కాలిస్తే బాగానే ఉంటాయి, కానీ సారా బుడ్లు పెట్టుకుంటాం, మేము గంజాయి కొడతాం, మేము కొకైన్ హెరాయిన్ తెచ్చి పీల్చుతామని అంటే ఎట్లా చూస్తూ ఊరుకోవాలి నర్సింగ్? నేను ఎవరి కోసం చేస్తున్నది? ఇప్పుడు నదులను ఆక్రమించిన వాళ్ళని తొలగించినా, చెరువులను తొలగించినా, కుంటలు తొలగించినా, నాళ్ళను తొలగించినా నాకు వచ్చేది ఏం లేదు, భవిష్యత్ తరాలకు ఇస్తున్నా. నేను కూడా వాళ్ళతో చేరితే నాకెక్కువ లాభము. విజన్ డాక్యుమెంట్లో భాగంగా తెలంగాణ సేమ్ డ్రగ్స్ విషయంలో కూడా ఇవాళ నాకు కొన్ని కేసెస్ నాకు తెలుసు. యాజ్ ఎ స్టేటెడ్ ఐ కెనాట్ డిస్క్లోజ్. 6th class, 7th class, 8th class పిల్లలు మిస్లీడ్ చేసి గంజాయి ఇటువైపు అటువైపు తీసుకెళ్తుంటే తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా అసలు అంటే పిచ్చెక్కిపోతుంది ఒకసారి. అసలు దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఏం చేయాలన్నంత కోపం ఉంది నాకు. నేను దాన్ని చేస్తే కూడా అది కూడా ఈ దేశానికే మనం ఒక రోల్ మోడల్ డ్రగ్స్ రిలేటెడ్ దీంట్లో. నేను కంప్లీట్గా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసిన. హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన, ఈగల్ ఫోర్స్ అండ్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన, సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసిన. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటో, ఏసీబీఓ, ఆక్టోపసో లేకపోతే గ్రే హ్యాండ్సో ఆ రోజున్న సమస్యల్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు చూసారు. ఈరోజు నక్సలైట్ల కోసం గ్రే హ్యాండ్స్ పెట్టారు. ఈరోజు నక్సలైట్లే లేరని అంటుంటే గ్రే హ్యాండ్స్ సంస్థను ఏం చేసుకుంటావు? ఓకే, కొన్ని సంస్థలు ఆ పర్పస్ సర్వ్ అయిన తర్వాత ఆ సంస్థల రిలవెన్స్ అనేది ఇర్రిలవెంట్ అవుద్ది. ఈరోజు ఈ సమాజాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడనే చూస్తున్న వాళ్ళందరూ, వాళ్ళకి ఒకరు లేక 2 పిల్లలు జీవితాంతం కష్టపడి వాళ్ళు స్ట్రక్చర్డ్గా పైకి వచ్చిన తర్వాత వాళ్ళ 8th class చదువుకుంటున్న అమ్మాయి స్కూల్కి వెళ్ళి తెలియకుండానే గంజాయి చాక్లెట్లని తర్వాత ఎడిక్ట్ అయిపోయి తర్వాత కుటుంబం రూయిన్ అయిపోతుంటే
ఆ తల్లిదండ్రుల బాధ ఎప్పుడన్నా ఎవడన్నా ఆలోచన చేసిండా? డెఫినెట్గా చేయాల్సిందే సార్. విజన్ మరి నేను దాన్ని ఆపితే నన్ను ఎందుకు విలన్గా చూస్తారు? చూసినా సరే ఐ డోంట్ మైండ్. సో మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు ఇంకొకళ్ళ ఏదో చూడాల్సిన అవసరం లేదేమో. నేను ఏది డ్రగ్స్ విషయంలో మాత్రం డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. నేను ఏది చేసినా వైనార్ నేను నా కోసం ఏం చేయట్లా. నాకు ఏది అవసరం లేదు నా లైఫ్లో నేను చాలా కంఫర్ట్గా ఉన్నా. నాకు ఏం ఎక్స్ట్రా అవసరం లేదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అచీవ్డ్ నాకు లైఫ్లో 100/100 సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. నాకు మిగిలిందల్లా నేను భవిష్యత్ తరాలకి ఏం చేయాలన్నదే నా పట్టుదల. ఓకే. 100 ఏళ్ళైనా అరే పలానోడు ఉన్నప్పుడు ఏదన్నా కానీ చేసిందే. 100 సంవత్సరాలైనా డ్రగ్స్ రిలేట్ ఇష్యూ వచ్చిందనుకో, చెరువులు కుంటలు లేకపోతే నదుల ఆక్రమణ జరిగినప్పుడు పలానోడు ఉండేనా. సర్ ఆర్థర్ కాటన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ధవళేశ్వరం కట్టింది కాబట్టి ఇచ్చంపల్లి దగ్గర కట్టండి అని మనకు ఆ రోజే చెప్పిండా? సర్ ఆర్థర్ కాటన్ చెప్పింది వినకుండా మేము పొడుస్తామని మేడిగడ్డ చేస్తే ఏమైంది? మేడిపండులాగా కుప్పగూలిపోయింది. బుర్రు ఉండాలి కదా మనం చేసేటప్పుడు. సో మనం తెలుసుకోవాలి, మన పెద్దలు చెప్పింది వినాలి. ఈ రెండు లేకుండా మనం సగం జ్ఞానంతో చేస్తే సమస్యలు వస్తాయి.